ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీవరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ షార్ట్ వీడియోలో ఏ దేవతకి ఎటువంటి నైవేద్యం పెడితే ఫలితం కలుగుతుంది, ఏ ఆకులతో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగు తెలుసుకుంటూ వస్తున్నాం. మనకి సనాతన ధర్మంలో మన పూర్వీకులు పువ్వులు, ఆకులు, నైవేద్యాలు, తీర్థం గురించి కూడా తీసుకునే విధానం వల్ల కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చూడడం జరిగింది. ఆ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను. అంతకుముందు చాలా ఆకుల గురించి చెప్పాను. ఈరోజు మనం సింధువాక పత్రం అంటే సింధువార పత్రం, దీన్ని వావిలాకు అంటారు. ఈ వావిలాకు మనం గణపతి పూజలో వాడుతూ ఉంటాం, 8వ పత్రంగా ఉంటుంది. ఎవరికైనా సరే చేస్తున్న పనుల్లో విజయం రాక ఎప్పుడు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటే, ఆ చేస్తున్న పనులు విజయం కలగడానికి మీరు అమ్మవారికి, దుర్గాదేవికి మీ ఇంట్లో అయినా దేవాలయంలో అయినా సరే వావిలాకుని సమర్పించండి. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా శివాలయానికి వెళ్తుంటారు, అమ్మవారి దేవాలయానికి వెళ్తుంటారు, మీరు ఎవరైనా సరే ఈ వావిలాకు చెట్లు శ్రీశైలంలో కూడా గుడి ప్రాంగణంలోనే ఉంటాయి. చెక్ చేయండి. చూసిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. పనుల్లో విజయం కలగడానికి అమ్మవారికి 2 ఆకులు సమర్పించండి చాలు. ఖచ్చితంగా మీ పనులు విజయాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.